సో దయచేసి ఆలోచించాలి ఒకసారి. అండ్ ముఖ్యంగా ఇదంతా ఒక ఎత్తు. ఇక ఈ 2-3 డేస్ నుంచి హాట్ టాపిక్ నడుస్తుంది, ఈటెల వర్సెస్ కాంగ్రెస్. ఆయన వాడు వీడు అని చెప్పి ముఖ్యమంత్రిని మాట్లాడిండు, రేవంత్ రెడ్డిని మాట్లాడిండు. బట్ నేనంట ఇదంతా డ్రామా అంట, నేను ఇదంతా డ్రామా, ఇదంతా ట్రోమా అంట. నేను వాడు వీడు అని ఆయన మాట్లాడిండు దేనికోసం? అధ్యక్షుడు అవ్వాలి. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు బీజేపీకి అధ్యక్షుడు అవ్వాలా? మరి ఈటెల రాజేందర్ గారు ఇక్కడ, నేను మీ అందరికి కూడా తెలుసు, నేను ఏ పార్టీకి కూడా సపోర్ట్ కాదు. ఇటు బీజేపీకి కాదు, అటు కాంగ్రెస్కి కాదు, అటు బీఆర్ఎస్కి కాదు. వాస్తవాన్ని వాస్తవం లాగా మనం మాట్లాడుకుందాం. ఈటెల రాజేందర్ గారు ఏదో పథకాల గురించో దేని గురించో ఒక మీటింగ్లో ఆయన మాట్లాడడం జరిగింది. సరే, ఆయన మాట్లాడినటువంటి మాటలు హుండాతనాన్ని పెంచితే అనుకోవచ్చు, కానీ మన ముఖ్యమంత్రిని చూసి ప్రతి ఒక్కరు నేర్చుకుంటున్నారు. అంటే మన రేవంత్ రెడ్డి లాంగ్వేజ్ చూసి మిగతా పొలిటికల్ లీడర్స్ కూడా మారిపోతున్నారు. అరే, రేవంత్ రెడ్డి లాగా ఉంటే మేము కూడా ముఖ్యమంత్రి అవుతామేమో, బూదులు తిట్టుకుంటామేమో, చేస్తే ముఖ్యమంత్రి అయిపోతామేమో అని చెప్పి అనుకుంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి గారు అట్లా మాట్లాడే పిసిసి పదవిలో కొనసాగిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. మరి అట్లనే రేవంత్ రెడ్డి గారు లెక్కనే ఈటెల రాజేందర్ గారు కూడా మాట్లాడితే మరి బీజేపీ అధ్యక్షుడు ఇస్తారేమో, నరేంద్ర మోడీ, అమిత్ షా, కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష పదవి ఇస్తారేమో అని చెప్పి మా ఈటెల రాజేందర్ గారు కూడా గదే లాంగ్వేజ్లోకి వచ్చినారు, వాడు వీడు అనబట్టే. అంటే ఈ రాజకీయ నాయకుల డైలాగులు విని మేమేం నేర్చుకోవాలా? పోనీ ఎవరైనా వార్తలు చూస్తే పిల్లలు ఏం నేర్చుకోవాలా? అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిని మీరు వాడు వీడు అని మాట్లాడుతున్నారు. ఈ ట్రెండ్ సెట్టర్ ఎవరు? ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఇవన్నీ కూడా? కేసీఆర్ దగ్గర. సరే, కేసీఆర్ అన్నాడు అంటే ఆయన తెలంగాణ యాసతోటి మాట్లాడి సామెతలతో కొట్టి, ఆయన మాట్లాడినా కొట్టినట్టే మాట్లాడతాడు. ఆ డైలాగ్ ఉన్నటువంటి పవర్ఫుల్ డైలాగ్స్ వాడతాడు కాబట్టి అది సూటిగా పోయి ఇట్లా గుండెల్లో గుచ్చుకుంటుంది. మరి అదే ఒక ఈటెల రాజేందరో లేకపోతే రేవంత్ రెడ్డి మాట్లాడితే అది వర్కౌట్ అవుతుందా? మళ్ళీ ఇది మాట్లాడేంత మాత్రాన శ్రావ్య కేసీఆర్కి అమ్ముడు పోయింది అంటారు. అక్కడ మీకు తెలుసు, అక్కడ అపాయింట్మెంట్లే లేవు, ఈ అమ్ముడు పోయే సీన్లు అసలే ఉండవు. మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. సో ఇటువంటి బూతుల రాజకీయాలు ఇంకా ఎప్పుడు చెక్ పెట్టాలి? ఒకప్పుడు హెల్దీ పాలిటిక్స్ ఉండేది. సరే, పోనీ ఇప్పుడు హెల్దీ పాలిటిక్స్ లేవా శ్రావ్య? ఒకరికొకరు మాట్లాడుకుంటారు కదా, బరాబర్ మాట్లాడుకుంటారు. పెళ్ళిళ్ళకి పోతారు కదా, బరాబర్ పోతారు. వెనకాల వాళ్ళంతా ఒక్కటే. మరి మీడియా ముందర ఎందుకు కుమ్ములాడుకోవాలి? వాడు వీడని ఈటెల రాజేందర్ ఎందుకు మాట్లాడాలి? అంటే ఎవరిని పిచ్చోలు చేయనీకి మళ్ళీ ఇక్కడ పబ్లిక్, అండ్ ఇంకెవరిని పిచ్చోలు చేయనీకి? అంటే ఇప్పుడు ఈటెల రాజేందర్ ఎట్లా ఎలివేట్ అవ్వాలంటే, ఈటెల రాజేందర్ గారు బీజేపీ పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చింది దేన్ని? అధ్యక్ష పదవిని. అధ్యక్ష పదవి రేసులో 4 ఉన్నారు ఇప్పుడు. ఒకటి ఈటెల రాజేందర్ గారు, ఇంకోటి రఘునందన్ రావు గారు, ఇంకోటి బండి సంజయ్ గారు. సారీ, బండి సంజయ్ గారికి ఇవ్వరనుకుంటా, ఎందుకంటే ఆయన కూడా వద్దన్నారు. బికాజ్ ఇప్పుడు కేంద్ర సహాయక శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి కేంద్ర మంత్రులు ఇద్దరు కూడా వద్దనే అనుకుంటున్నారు. రామచంద్రరావు గారు ఉన్నారు, అండ్ అలాగే మన ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు, అండ్ డికే అరుణ గారు కూడా ఉన్నారు. సో దీంట్లో మరి అధ్యక్ష పదవి మరి ఈటెల రాజేందర్ గారికి రావాలంటే, ఈయన ఉద్యమకారుడు, బాగా కష్టపడ్డాడని పేరుంది ఉద్యమంలో, అవన్నీ ఉన్నాయి. అంటే దాంతోపాటు స్నేహ హ్యాచరీస్ భూములు ఎట్లా నొక్కేసిండ్రు, స్నేహ హ్యాచరీస్లో ఉన్నటువంటి లిటిగేషన్స్ ఏంటి, అండ్ మొట్టమొదటి సివిల్ సప్లైస్ శాఖ మంత్రిగా ఈటెల రాజేందర్ గారి స్కాములు ఏంటి, వ్యవహారాలు ఏంటి, సివిల్ సప్లైస్ 1700 అప్పులలో ఎందుకు కూరుకపోయింది, ఎవరి ప్రమేయంతో కూరుకపోయింది, అవన్నీ కూడా స్టోరీస్ నేను స్పెషల్గా చేసిన. కానీ దీనికి నేను లింకు పెట్టా, టాపిక్ వచ్చేస్తాను నేను. సో ఇట్లా గట్టిగా మాట్లాడితే, గట్టిగా అరుస్తే వాడు వీడు అంటే అధ్యక్షుడు పదవి ఇస్తారేమో అంటే, గట్టిగా మాట్లాడేటోళ్ళే అధ్యక్షుడు అవ్వాలని చెప్పి ఎవరో అన్నారట మొన్న. అంటే ఏదైనా సరే ప్రతి ఇష్యూని అడ్రస్ చేస్తే, బూతులు మాట్లాడేస్తే అధ్యక్ష పదవి మాకు ఇస్తారు అన్న ఉద్దేశంతోనో మరి దేనితోనో తెలియదు. మా ఈటెల రాజేందర్ గారు, ఆయనకు చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేసి బీజేపీలో బాగా కొట్లాటలు అవుతున్నాయి ఇంటర్నల్గా. సో ఇంకా అనౌన్స్ చేస్తామని చెప్పి అదిగో చేస్తున్నాం ఇదిగో చేస్తున్నాం అని ఇంకా చేస్తలేరు. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా వాడు వీడు రూపంలో మాట్లాడి పాపం మా రాజేందర్ గారు కక్కేసినారు. డెఫినెట్గా ఇక్కడ రాజేందర్ గారిది 100% తప్పే. ఎందుకు వాడు వీడు అని మాట్లాడడం? ఎప్పుడు కూడా ఈటెల రాజేందర్ గారి వ్యక్తి అట్లా మాట్లాడలేదు.
బట్ ఎందుకు అట్లా మాట్లాడిందో తెలియదు. గతంలో ఈ రేవంత్ రెడ్డి వర్సెస్ ఈటల రాజేందర్ బాగా నడిచినాయి గతంలో. మీకు తెలుసో లేదో కొన్ని వ్యాఖ్యలతోటి రేవంత్ రెడ్డి కూడా ఏడిచిండు. భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర ఒట్టు పెట్టారు. ఈ సందర్భంగా మళ్ళీ గుర్తు చేయడం జరిగింది. బట్ ఏదేమైనా ప్రజలారా, వీళ్ళు సంక్షేమ పథకాలు ఇవ్వడం కోసమో ప్రజా సమస్యల కోసం కొట్లాడుకుంటే బాగుంటుంది, కానీ కొట్లాడినరా పోనీ దానికోసం కాదు వీళ్ళు కొట్లాడేది. సరే, మీరు మల్లారెడ్డి గారి పాడ్కాస్ట్ చూసే ఉంటారు. ఇక మల్లారెడ్డి గారికి మాటలకు కొదవ, ఆయన మాట్లాడితే ఇక అట్లా టక్క 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 అంటా ఉంటారు. సో దాంట్లో మల్లారెడ్డి ఆయన అడుగుతారు. అడిగినప్పుడు మల్లారెడ్డి గారు ఏం చెప్తారంటే, ఇక్కడ మీరు పైకి మాట్లాడుకుంటారు, లోపల పైకి కొట్లాడుకుంటారు, బట్ లోపల మాట్లాడుకుంటారు కదా అంటే, అవును ఇది తెలంగాణ, ఇది రాయలసీమ కాదు, మేము ఫ్యాక్షనిస్టులం కాము, మేము డెఫినెట్గా మేము మాట్లాడుకుంటాం లోపల, వ్యక్తిగత కక్షలు ఎవరిపైన ఉండవు, దిస్ ఇస్ నాట్ రాయలసీమ, ఇది తెలంగాణ అని చెప్పి మాట్లాడిండు. గతంలో మనం కూడా చాలాసార్లు సిండికేట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. వాళ్ళు మాట్లాడుకున్నంత మాత్రాన అది సిండికేట్ పాలిటిక్స్ కాదు. కానీ ప్రజా సమస్యల్ని నెరవేర్చకుండా వీళ్ళు ప్రాజెక్టులకు కుమ్మక్కైపోతున్నారు. దేంట్లో వీళ్ళ సిండికేట్ నడుస్తుంది? డబ్బులు వసూలు చేయడంలో సిండికేట్ నడుస్తుంది. కలిసికట్టుగా ప్రజలకు బురిడి కొట్టించి వసూలు చేసుకుంటా ఉన్నారు. అండ్ నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు పైకి కాంగ్రెస్ వర్సెస్ ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి వర్సెస్ ఈటల రాజేందర్ నడుస్తుంది కదా. మరి రేవంత్ రెడ్డి లేకపోతే ఈటల రాజేందర్ గెలుస్తుండేనా? చిన్న లాజిక్. అక్కడ పట్నం మహేందర్ రెడ్డి గారి భార్య సునీతా మహేందర్ రెడ్డి గారిని ఎంపీ టికెట్ గనక ఇవ్వకపోయి ఉంటే, వేరే ఎవరికైనా సరే పట్టున్నటువంటి వ్యక్తికి ఎంపీ టికెట్ ఇచ్చుంటే ఈటల రాజేందర్ గారు గెలిచేలాగా డమ్మీ క్యాండిడేట్ ని పెట్టింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. ఈటల రాజేందర్ గెలిచేలాగా సునీతా మహేందర్ రెడ్డి గారిని పట్నం మహేందర్ రెడ్డి గారి షోలో క్యాలిఫ్లవర్ పెట్టి కొన్ని కోట్ల రూపాయలు ఎంపీ ఎలక్షన్ ప్రచారానికి ఖర్చు పెట్టించి అసలు స్ట్రాటజీ తెలియకుండా ఇటు చేవెళ్ళ రంజిత్ రెడ్డికి ఇచ్చి టికెట్ కాంగ్రెస్ నుండి, ఇటు మల్కాజ్గిరిల అసలు సంబంధమే లేని వ్యక్తి అయినటువంటి సునీతా మహేందర్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఈటల రాజేందర్ గెలుపు కోసం కృషి చేసింది ఈటల రాజేందర్ గారు కాదా? రేవంత్ రెడ్డి గారు కాదా? ఎస్, డెఫినెట్ గా మోడీ వేవ్ అని ఉంది. మోడీ వేవ్ వల్లనే మల్కాజ్గిరిలో గెలిచిరు, అది వేరే విషయం. కానీ అక్కడ ఒక డమ్మీ క్యాండిడేట్ అంటే సునీతా మహేందర్ రెడ్డి గారి షోలో ఈ రేవంత్ రెడ్డి గారు కాలిఫ్లవర్ పెట్టలేదా? వాళ్ళ పైసలు ఎంపీ ఎలక్షన్స్ కి ఖర్చు కాలేదా? అంటే ఎవరు గెలుపు కోసం కృషి చేసినట్టు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు? ఈటల రాజేందర్ ప్రత్యక్షంగా పరోక్షంగా ఈటల రాజేందర్ గెలుపు కోసం కృషి చేసిండు. ఒక రకంగా అక్కడ వీక్ క్యాండిడేట్ ఉండడం కూడా ప్లస్ అయింది. అక్కడ మీకు అర్థం కాలేదు. మరి ఇప్పుడు చెప్పండి, ఈటల రాజేందర్ వర్సెస్ రేవంత్ కొట్లాట నిజమేనా, లేకపోతే అవాస్తవమా, లేకపోతే ఎవరిని పిచ్చోలు చేయనికి, ఎవరిని ఆగం చేయనికి, లేకపోతే ఏదో ఒక టాపిక్ ఉండాలి కదా పాపం మా యూట్యూబ్ ఛానల్స్కి అండ్ అలాగే శాటిలైట్ మీడియాకి. సో దానికోసం టీఆర్పీ రేటింగ్లు పెంచడం కోసం, లేకపోతే మాకు వ్యూస్ పెంచడం కోసమా ఇదంతా? సో దేనికోసం? బీఆర్ఎస్ స్టార్ట్ చేసినటువంటి బూతుల ట్రెండ్ను ఈటల రాజేందర్ గారు రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడు. మా రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తున్నటువంటి ట్రెండ్ బీజేపీకి ఇన్ని రోజులు లేదు. ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ లాంటి నాయకులకు కూడా ఆ పురాణం వచ్చేసింది, బూతు పురాణం. మరి ఏం నేర్చుకున్నాయా ఇన్ని రోజులు రాజకీయాల్లో ఉంటే? మేము తెలంగాణలో బూతుల రాజకీయమే చేస్తాం మేము అనేంత ఎదిగిపోయింది రబ్బా మా లీడర్స్. సారీ టు సే దిస్, చాలా బాగా అనిపిస్తూ ఉంది. మరి అదే చెప్తున్నాం, మీరు మీడియాలో కొట్లాడుకుంటున్నారు, కానీ వెనకాల చేసుకునేవని చేస్తున్నారు అంటున్నా. సిండికేట్ నడుస్తుంది అంటున్నా. వెనకపోంటి రేవంత్ రెడ్డి గారు ఈటల రాజేందర్ గారు ఒకటే అంటున్నా. ఎందుకంటే నేను శతవిధాల రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ట్రై చేసిన. ఎప్పుడు? సివిల్ సప్లైస్ స్కామ్ లో ఈటల రాజేందర్ గారు హస్తం ఉన్నది. ఆ స్కామ్ లో ఎట్లెట్లా ఎన్ని వేల కోట్లు ఈటల రాజేందర్ సంపాదించిండని విత్ ప్రూఫ్స్ సీఎంఓకి కానీ రేవంత్ రెడ్డి కానీ సబ్మిట్ చేయడం కోసం, అపాయింట్మెంట్ కోసం శతవిధాల ట్రై చేస్తే ఈటల రాజేందర్ కోసం మేము ట్రై చేస్తుందని చెప్పి నాకు అపాయింట్మెంట్ ఇవ్వలే. ఎందుకంటే ఆ స్కామ్ కూడా నా ఎపిసోడ్స్ ద్వారా నేను బయట పెట్టినాను.
స్నేహ హ్యాచరీస్ గురించి కూడా నేను ఎక్కడ మాట్లాడలే. కేవలం సివిల్ సప్లైస్ అప్పుల కుప్పగా మారింది కాబట్టి దానికి కారణం ఏంటి, అసలు 1000 కోట్ల ఆస్తులు ఈ ఈటెల రాజేందర్ గారికి మూలధనం ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఇంపార్టెంట్ డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చింది, రెవెన్యూ అనేది నేను దానికి సంబంధించినటువంటి ఒక 100 పేజీల ప్రూఫ్స్ రెడీ చేసుకొని ఆ ప్రూఫ్స్ సబ్మిట్ చేయడం కోసం దాన్ని నరేంద్ర మోడీ పిఎంఓకి కూడా నేను ఫ్యాక్స్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని నేను అపాయింట్మెంట్ కోరితే వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వలే. ఎందుకని? ఈటెల రాజేందర్ గురించి వాళ్ళకి అవసరం లేదు, ఆయన స్కామ్ గురించి వాళ్ళకి అవసరం లేదు. ఎందుకని అవసరం లేదు? ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈటెల రాజేందర్ ఒకటే కాబట్టి. సో రేవంత్ రెడ్డి గారు ఈటెల రాజేందర్ ఒకటే కాబట్టి నేను ఆ స్కామ్ డీటెయిల్స్ ఇస్తానంటే కూడా రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వలే. వాస్తవానికి ఇప్పటివరకు నేను రేవంత్ రెడ్డి గారిని కలవలేదు, వాళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వరు అంటే వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ అంటే చిన్న చూపు. ఎందుకు ఇవ్వరని ఆయన అంటే మధ్యలో అయోధ్య రెడ్డి ఏమైనా శాటిలైట్ అయితేనే ఇస్తాము, యూట్యూబ్ అయితే మేము ఇవ్వమని చెప్పి ఆయన తేల్చేసి తెగేసి చెప్పిండు. కానీ అదే ప్రజా సమస్యల కోసం శాటిలైట్ పనిచేయమంటే పనిచేయదు. ఈ పలానా స్కామ్ గురించి అపాయింట్మెంట్ కావాలరా నాయన అంటే ఇవ్వరు. అట్లీస్ట్ రేవంత్ రెడ్డి దాకా కూడా చేరువేయరు. సో ఇప్పుడు చెప్పండి, ఇది సిండికేట్ కాదా? మరి రేవంత్ రెడ్డి గారు మరి ఈ స్కామ్ వివరాలు మనం బయట పెట్టినప్పుడు దాని మీద ఎందుకు అట్లీస్ట్ ఎంక్వైరీ చేయలేదు ఈటెల రాజేందర్ మీద? మరి ఇది సిండికేట్ కాకపోతే ఏంది? ఇప్పుడు ఈ తాటాకు చప్పులు ఎవరి కోసం, ఈ బూతుల రాజకీయం ఎవరి కోసం? అంటే పైకి మీరు కొట్టుకొని జనాలను బురుడి కొట్టిస్తున్నారు, పిచ్చోళ్ళని చేస్తున్నారు. వెనకాల మాత్రం స్కాములు తీయండి, అరెస్టులు చేయండి అంటే మాత్రం కుదరదు. అంతే కదా సార్ రేవంత్ అన్న? అంతే కదా ఈటెల రాజేందర్ గారు?